తెలంగాణ ఎన్నికల వేడి ఇప్పుడు చల్లారింది. ప్రస్తుతం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ముందున్నటువంటి టార్గెట్‌ని ఫినిష్ చేసి రేవంత్ రెడ్డి తను చేసినటువంటి ప్రామిసెస్‌ని నెరవేర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే తెలంగాణ ఎన్నికలలో ఇలా మరి తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఇంకా మిగతా పార్టీలకి గట్టి పోటీనిచ్చింది రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాల్లో కూడా మన బర్రెలక్క. బర్రెలక్క తెలంగాణ నిరుద్యోగ యువత తరపున ప్రతినిధిగా మారినటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతంగా అయితే మరి ఆ అభిమానులు కూడా ఆమెను అభినందించారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లోనూ, ఎంపీ ఎలక్షన్స్‌లోనూ ఆమె రావాలని అనుకోలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినటువంటి పనే. ఏమైంది అంటూ ఇప్పుడు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకి ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ సంబంధించినటువంటి పథకాలు ఏవీ నెరవేర్చలేదని అందుకే బర్రెలు కాసుకుంటానంటూ చెప్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బర్రెలక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఓపెన్ లెటర్ రాసింది. నిరుద్యోగ యువకులకు మీరు చేసినటువంటి ప్రామిస్‌ని త్వరగా నెరవేర్చాలని, ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారని జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి పుణ్యం కట్టుకోవాలంటూ మరి ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. అదే కనుక జరిగితే తను రాజకీయాలకి స్వస్తి తెప్పి తాను కూడా ఉద్యోగం చేసుకుంటారంటూ బర్రెలకు చెప్పడం విశేషం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో సెన్సేషన్‌గా మారుతోంది. అలాగే త్వరలోనే బర్రెలక్క కోసం ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారట. ఆల్రెడీ రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఆల్రెడీ చెప్పారు. నిరుద్యోగులకు కూడా ఆయన అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి త్వరలోనే రాజకీయంలో మరి మిగతా వాళ్ళ అందరితో చర్చించి త్వరలోనే అర్హులకు తగిన ఉద్యోగాలు లభించేలా చూస్తానని చెప్పారట సీఎం రేవంత్.